గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నర్వస్ కంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఓకే అనుకుని జరగాలని ఎక్కువ ఆశగా ఉంది. ఓకే అండ్ మిక్స్డ్ ఎమోషన్స్గా ఉంది. ఓకే యా బట్ ఆ పని ఆ గ్యాప్ దొరకట్లేదు కదా, ఆలోచనకి ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్తోనే ముందుకు దూసుకెళ్తున్నాం. ఓకే ఏంటి మరో రిలీజ్ సిద్ధమైంది విలన్గా. ఏంటి ఎలా ఉంది పిలుపు, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది విలన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత? దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ అండి. అండ్ విలన్గా ఇచ్చినా కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ రెగ్యులర్ మామూలుగా వచ్చేసి ఉండే క్యారెక్టర్ కాదు. ఎందుకు అది అన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ భైరవం చూస్తే దాంట్లో విలనీగా వీడి థాట్స్, వీడు చేసిన పనులు ఇవన్నీ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిరాయ్, I wouldn't call him a villain. He is like larger than life character. Yes. Why ante he is a very big anti-force who believes in ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ను మీరు నేను కూడా బిలీవ్ చేస్తాము. సో ఆ బిలీవ్ చేసే కాకపోతే ఇతను హ్యాండిల్ చేసే పద్ధతి రఫ్గా ఉంటుంది. అక్కడ ఎడ్జ్ తిరుగుతుంది అనమాట. మాట్లాడి సోదంటే ఏజ్ అయిపోతుంది కదన్న క్యారెక్టర్. సో అన్డిజర్వ్డ్ ఉండకూడదు. వీడికి వారసత్వాలు ఇవన్నీ ఓకే డిజర్వ్డ్, శక్తి ఉన్నవాడికి స్థానం దక్కాలి అని ఒక సింపుల్ ఇది. ఎంత కష్టపడి వచ్చినా కూడా మీ మనుషులు ఇంకా కులం మనోడా కాదా అని చెప్పి బ్రతుకుతున్నారు. మీరు ఇలాంటి వాళ్ళు బ్రతకాలా, వాళ్ళందరినీ చంపేయాలని ఒక మైండ్ సెట్. దానికి అవన్నీ జరగాలంటే లోకం మారాలి. ఆ లోకాన్ని మార్చే శక్తి ఎక్కడ ఉంది? ఒక అశోకుడు 9 పుస్తకాల్లోనే ఉంది ఆ శక్తి. అందుకు ఆ పుస్తకాలు ఎలాగైనా ఇతను సంపాదించాలని ఇతని లైఫ్ అంబిషన్ ఈజ్ క్లియర్. చీటింగ్ ఉండదు, డివోటింగ్ ఉండదు, స్కెచ్లు ఉండదు. బుక్ ఎక్కడుందని ఒక మాత్రమే వెళ్తూ ఉంటాడు దానికోసం. సో అండ్ చెప్పినప్పుడు కూడా ఈ మహాబీర్ లామాకి, ఈ బ్లాక్ స్వాడ్కి ఆ 9 పుస్తకాలు కానీ దొరికితే అప్పుడు లోపల మన మిరాయితో ఆపాలి. లేదంటే ఆ 9 పుస్తకాలు కానీ దొరికిపోతే హీల్ బికమ్ ద వరల్డ్ స్ట్రాంగెస్ట్ పర్సన్. వరల్డే కాదు, యూనివర్స్లో స్ట్రాంగ్ అయిపోతాడు, గ్యాలక్సీలోనే స్ట్రాంగ్ అయిపోతాడు. అండ్ ఈజ్ యాజ్ ఈక్వల్ టు 10 తలల రావణాసుడు. వీడికి ఒక తల జ్ఞానం ఉంది, ఇంకా 9 జ్ఞానాలు, వరల్డ్ సీక్రెట్స్ జ్ఞానాలు. ఈచ్ బుక్ క్యారీస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఒక నియమాలు, ఒక్కొక్క దాని గురించి శబ్ద గ్రంథం అని డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవన్నీ చేస్తే 10 తలల రావణాసుడు అయిపోతాడు. అప్పుడు రావణాసుని సంహరించాలంటే ఎవరు రావాలి? రాముడు రావాలి. అంటే రాముడిని ఎదుర్కొనే క్యారెక్టర్ నాకు ఇచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోన్ అనమాట. ఇది ట్రైలర్లో వచ్చింది కాబట్టి చెప్తారు కానీ, బట్ అంతకు ముందు అయితే చెప్పేవాళ్ళం కాదు ఇది. ఎందుకంటే మీరు చూస్తారు కదా బికాజ్ చెప్పలేవు. సో ఈ క్యారెక్టర్ ఎదుర్కోవాలంటే శ్రీరాముడు సాయం ఉండాలి, రావాలంటే ఆ యుద్ధం ఎలా ఉంటుందో, అది ఎలా ఉంటుందో అని ఒక ఊహ. బికాజ్ దిస్ ఇస్ నాట్ విత్ సింగిల్ పార్ట్, ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ మెనీ అనమాట. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది కూడా అది నెక్స్ట్ లెవెల్ ఇది. సో ద హోల్ యూనివర్స్ ఏం ప్లాన్ చేశాడో ఇట్స్ లార్జర్ దెన్ ద లైఫ్ అండి. సో ఐ థింక్ దిస్ క్యారెక్టర్ అనుకున్నంత వర్కౌట్ అయిపోయి దేవుడి దేవుళ్ళు మేము నమ్మేది జరిగితే డెఫినెట్లీ దిస్ విల్ బీ రిమెంబర్డ్ ఇన్ లాట్ వేస్ అండి. ఓకే అంటే కార్తీక్ ఘట్టంలోని క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ నేను ఖచ్చితంగా చేయాలనే హుక్ పాయింట్ కానీ, అంటే రక్తం మరిగిపోయి నేను ఖచ్చితంగా ఇది చేసేయాలని అనిపించిన పాయింట్ ఏంటి అసలు? అంటే క్యారెక్టరైజేషన్ బికాజ్ నాది కూడా ఐ బిలీవ్ ఇన్ ద సేమ్ థింగ్. ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ. ఐ బిలీవ్ ఇన్ నా కష్టపడేటోడికి ఫలితం రావాలి. అర్థమైందా? రాత ఒకటిది, అవార్డులు ఇంకొకటిది. సో ఆ మైండ్ సెట్ ఉన్న లోకల్లో నాకు కూడా ఐ హ్యావ్ దోస్ నియమాలు. బట్ ఈజీగా ఉన్నప్పుడు బతకూడదు అని కూడా ఏదో క్యారెక్టరైజేషన్ లో ఉంటుంది. అవును. ఓకే ఈ సోమరబోతులు కూడా ఉండకూడదు, ఫస్ట్ వాళ్ళు వేయాలి దీంట్లో. ఓకే ఓకే అంటే ఈ క్యారెక్టర్ డెఫినెట్గా హీరోకి ధీటుగా, అంటే హీరో క్యారెక్టరైజేషన్కి ధీటుగా ఉంటుంది. దీనికి కూడా ఖచ్చితంగా మీరు చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ క్యారెక్టర్ మౌల్డ్ అవ్వటానికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది? హోంవర్క్ అంటే మోస్ట్లీ వర్క్డ్ ఆన్ స్వాడ్ ఫైట్ స్టంట్స్, దానికి ఎక్కువ టీడియస్గా అయిందండి. అండ్ డైరెక్టర్ గారితో నేను సెట్లో ఉన్నప్పుడు వన్స్ యాక్షన్, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా వచ్చిన తర్వాత ఇంకా డైరెక్టర్ గారు ఓవర్ ద 3 years ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్గా క్యారెక్టర్, మైండ్, వీడి హిస్టరీ, బ్యాక్, అంటే మొత్తం వీడి జీవితం ఏంటి వీడికి తెలుసు. సో అండ్ ఈవెన్ రైటర్ మణి గారు హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ సో ఈవెన్ డైరెక్టర్ గారు హ్యాస్ ఎ గ్రేట్ టీమ్. అనిల్ కానీ హీ హ్యాస్ ఎ గ్రేట్ డైరెక్షన్. అండ్ మనోజ్ కానీ ఎవ్రీబడి, హిస్ టీమ్ ఇస్ రియలీ గుడ్ అండ్ హార్డ్ వర్కింగ్. ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్ నేను ఎప్పుడు చూడలేదు.
రాత్రులు పగలు అసలు సినిమా తప్ప ఇంకేం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ లవ్ అబౌట్ ద టీమ్ ఇస్ నో వన్ ఇస్ షార్ట్ ఫ్యూజ్డ్. ఇంత లార్జ్ చేసుకున్న సెట్లో ఒకరోజు అరుపు వినింది లేదు. అండ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా అరిచినా కూడా ఇట్ బీ ఇన్ వర్క్ జరిగే టోన్లో కానీ ఒకరిని హర్ట్ చేసే విధానంలో ఎప్పుడు లేరు. అండ్ డైరెక్టర్ గారు కూడా ఒక హెడ్ ఫోన్ పెట్టుకుని ఇంతే ఉంటుంది, ఆయన అరుపు కానీ ఆయన మాట వినిపించదు. ఈజ్ ఆల్వేస్ సెంటర్డ్, ఈజ్ ఆల్వేస్ కీప్స్ హిస్ టెంపర్ ఇన్ హిస్ చెక్ అండ్ బై న్యాచురలీ. సో ఐ వండర్, నేను అది కార్తిక్ గారి దగ్గర నుంచి ఇన్ మై పర్సనల్ లైఫ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్, ఓకే ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా ఇది చేయాలి అనేసి. ఈజ్ బికమ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ యాజ్ అ హ్యూమన్ అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ అ టెక్నీషియన్. అండ్ ఫస్ట్ టైం ఒక సినిమా తీసేటప్పుడు, ఒక టెక్నీషియన్ తీసేటప్పుడు ఆయన తీసేది ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అనమాట. ఓకే, ఈ వాజ్ ఫార్ సుపీరియర్, చాలా ఫ్యూచర్లో ఉన్నాడు ఆయన. ఓకే. అంటే మీరు యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా మేజర్ చంద్రకాంత్తో స్టార్ట్ చేశారు సార్ జర్నీ. బ్రహ్మ బ్రహ్మ అదే గృహలక్ష్మి 11 months, ఓకే, బ్రహ్మ 3rd standard, తర్వాత మేజర్ చంద్రకాంత్, తర్వాత పుణ్యభూమి నాదేశ్. ఓకే. అదే అక్కడి నుంచి నెక్స్ట్ హీరోగా ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ విలన్, వాట్ ఎవర్ ఇట్ స్ట్రాంగెస్ట్ విలన్. సో ఈ ప్రయాణం, ఈ ప్రతి ఫేజ్ని ఎంజాయ్ చేసేవారు? అఫ్ కోర్స్ ఫుల్ అండి. ఎప్పుడు ఐ వాజ్, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చదువు అప్పేది కాదు. సో ఓన్లీ స్పోర్ట్స్, థియేటరు, డ్రామాలు, సాంగ్స్, స్టేజ్ మీద డ్యాన్స్లు, కల్చరల్స్. సో దీంతోనే నా లైఫ్ అంతా సినిమాలు. అండ్ నేను ఎప్పుడు ఐ యూస్ టు లవ్ కామెడీ బాగా చిన్నప్పుడు గ్రోయింగ్ అప్. అండ్ జాకీ చాన్, యాక్షన్ అంటే ఇంక జాకీ చాన్, కామెడీ అంటే ఇంక జాకీ చాన్ సినిమా, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారికి వీరాభిమాని గ్రోయింగ్ అప్. నేను బ్యానర్లు కట్టేవాడిని తిరుపతిలో ఆయనకి, ఆయనకి తెలుసు ఆ విషయం. సో దట్స్ మై లైఫ్ వాజ్ ఆల్వేస్ సరౌండెడ్ బై మూవీస్ అండ్ ఆల్వేస్ అండ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇది. ఓకే. అంటే ఇది ఒక డిఫరెంట్ ఫేజ్ కదా. అంటే హీరోగా ఉన్నప్పుడు, నెక్స్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ కానీ ఇది ఉన్నప్పుడు మీరు డిఫరెన్స్ ఏంటి గమనించారు? అంటే కొంచెం రిలాక్స్ అయిపోయారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు హీరోగా చేసినప్పుడు ఎక్కువ బర్డెన్ ఉంటుంది, సో మొత్తం అంత భుజాల మీద తీసుకొని ముందుకు తీసుకెళ్ళటం. ఇది ఈక్వల్లీ బర్డెన్ అండి, హెవీ బర్డెన్ ఇది కూడా. అంటే బర్డెన్ ఇన్ ద సెన్స్, ఇఫ్ యూఆర్ సెన్సింగ్ ఇన్ దట్ వే, డెఫినెట్లీ దిస్ ఆల్సో వెన్ ఇట్స్ ఈక్వల్లీ పవర్ఫుల్ అండ్ ఇట్స్ మోర్ లార్జర్ దెన్ లైఫ్, దెర్ విల్ బి ఎన్ ఎడ్జ్ ఆఫ్ తేడా అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను కమింగ్ అండ్ డూయింగ్ ఇట్, యూనో, ఐ హ్యావ్ మై ప్రాజెక్ట్స్, ఐ హ్యావ్ మై సోలో ప్రాజెక్ట్స్. వీళ్ళందరూ 2-3 years, ఇప్పుడు ఏదైతే డేవిడ్ రెడ్డి కానీ రక్షక్ డైరెక్టర్ గారు అయితే 3.5 years ఆల్మోస్ట్ నా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు ఆయన. ఓకే. ఇది అవన్నీ ఎందుకంటే హ్యావ్ టు రిమూవ్ గడ్డం. సో ఆయన కదా ఇంకో నెక్స్ట్ మంత్ ఇంకో అనౌన్స్మెంట్ రాబోతుంది. అత్తర్ సాహిబ్ ఆయన కూడా శేఖర్ రెడ్డి గారు 2 years నుంచి వాజ్ లైక్ లేదన్నా చేద్దాం, కరెక్ట్గా అన్నీ సెట్ అయ్యాక చేద్దాం. అండ్ నిజంగా వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉండాలి నేను, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి కోసం వెయిట్ చేయరండి. అలాంటిది వెయిట్ చేసి నాతో మీరు చేయండి, ఈ సినిమా మీద నమ్మకం ఉంది, మీరు ఒప్పుకున్నారంటేనే, ఊరికే ఒప్పుకోరు, మీరు నమ్మకంతో వాళ్ళందరూ వెయిట్ చేశారంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా సారీ చెప్పుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే నేను చెప్పి ఆపలేదమ్మో, వాళ్ళే ఆగారు. సో నేను చెప్పాను, మీరు ఏదైనా చేసుకోరండి పర్వాలేదు, ఐ బిలీవ్ ఇన్ యూ అంటే, లేదు మేము ఇది చేయాలనుకుంటున్నాం, మేము వెయిట్ చేస్తాం అని చెప్పి దే డిడ్ ఇట్. సార్ రీసెంట్గా రజనీకాంత్ గారిని కలిశారు, ఆయన ట్రైలర్ చూపించారు, ఆయన ఫీడ్బ్యాక్ ఏంటి? ఆయన మీకు బెస్ట్ విషెస్ అందజేశాడు? నాకు చాలా హ్యాపీగా ఉంది. కూలీకి ముందు కలిశానండి హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఆయన చాలా సపోర్టివ్గా ఎంకరేజ్ చేసి, యూ షుడ్ కీప్ డూయింగ్ ఫిలిమ్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ నువ్వు ఎంత మంచి సినిమా చేస్తున్నావు, ట్రైలర్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు బాగా చేశారు. డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేశారు. అండ్ హీ విష్డ్ మీ రియలీ, హీ బ్లెస్డ్ మీ అండ్ ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ హీ లైక్డ్ ఇట్. అండ్ లేకపోతే ఆయన మొహమాటలు అక్కడ చెప్పేస్తారు. సో ఆబ్వియస్లీ ఆయన చెప్పకపోతే ప్రపంచంలో ఎవరు చెప్తారు. సో యా, హీ డిడ్ ఇట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ హీ లైక్డ్ ఇట్. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయని ఎప్పుడూ ఉంటుంది, బట్ ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుందనేసి ఆశిస్తున్నారండి. చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ అనుకుంటాం మీకు రజనీకాంత్ గారికి, అంటే కలిసి ఇప్పుడు నాన్నగారికి ఫ్రెండ్ ఇప్పుడు. సో కెరీర్ గురించి ఎప్పుడైనా మాట్లాడుతుంటారు సార్, సలహాలు ఇవ్వటం కానీ ఏమన్నా? అది ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఫాదర్ ఫ్రెండ్స్ అంటే మన అందరి ఇళ్ళలో ఫాదర్ ఫ్రెండ్స్ మన అంకుల్తో వచ్చి క్లాసులు పీకుతారు, అలాగే అవుతుంది. బట్ అంకుల్ది అలా ఉండదు, ఆ స్టైల్ ఉండదు. ఆయనది ఆ స్టైల్ ఉండదు. హీఈస్ లైక్ ప్రాక్టికల్గా ఆయన ఒక కథలాగా ఏదో ఒకటి చెప్పి సింపుల్ అంటారు. హీ బ్యాక్సెస్ అప్. సో హార్ష్గా ఉండదు అది. కాకపోతే వచ్చిందంటే మాత్రం దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, ఓకే, ఆ ఫైర్ తట్టుకోలేరు ఎవరు. ఓకే.
అంటే మీ సినిమాల్లో ఖచ్చితంగా మనోజ్ ఉన్నాడంటే ఏదో ఒక రిస్కీ షాట్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి. అవును. సో మిరాయిలో అలాంటివి ఏమైనా చూడబోతున్నాం మనం? ఉన్నాయండి, ఆ. చాలా ఉన్నాయి. ఆ. అండ్ దానికి ఎఫర్ట్స్ ఏం చేసాం ఏంటనేది ఇంకా కపుల్ ఆఫ్ ఒక 1 or 2 డేస్లో ఏదో మేకింగ్ వదులుతున్నారు అనుకుంటాను. ఓకే. సో దాంట్లో మీకు తెలుస్తుంది వాట్ ఆల్ వర్క్ వీ డెడ్ అండ్ వాట్ ట్రైనింగ్ ఈవెంట్ త్రూ అనేది. అంటే మీకు టఫెస్ట్గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఏమన్నా ఉన్నాయి అసలు? ఇలాంటి ఒక యాక్షన్ సీన్స్ కానీ అలాంటివి ఏమన్నా దీంట్లో? ఆ క్లైమాక్స్ అప్పుడు నాకు ఫైనల్గా భైరవం ప్రెస్కి జనాల్లోకి వెళ్ళినప్పుడు హెవీగా లాగి నాకు ఇది స్లైట్ ఆల్మోస్ట్ డిస్లోకేట్ అవ్వలేదు, ఆల్మోస్ట్ అవ్వబోయింది ఓకే. రిస్ట్. సో ఆ బ్యాండ్ పెయిన్ ఉన్నింది నాకు. సో అండ్ దాని ఇమీడియట్గా క్లైమాక్స్ ఫైట్ ఉన్నింది నాకు ఓకే. ఆ రిలీజ్ వెంటనే. సో ఇంకా సగం తీసాము, అనదర్ సగం పాటు విచ్చి తీయాలి స్వర్డ్. అండ్ మొత్తం ఏంటి కత్తి తిప్పడంలోనే ఇంతే కత్తి తిప్పడం, ఈ రిస్ట్ నాకేసింది ఏంటి కత్తి ఇలా కదలకుండా ఇలా ఉన్నింది. షార్ట్ అప్పుడు ఇది కత్తి తీసేటోడిని తిప్పేటోడిని, అది 2 వారాల్లో మానేది 2 నెలలకు వెళ్ళింది అనమాట. ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కత్తి కొంచెం పొజిషన్లో ఇలా పెట్టినప్పుడు కెమెరా యాంగిల్కి ఇలా ఉంటుంది, కరెక్ట్ పొజిషన్ ఉండాలి, ఆ లైట్ ఇలా పడాలి కరెక్ట్గా. ఆయన కార్తిక్ గారు అసలే వెరీ పర్టికులర్. సో అలా పెట్టి ఫస్ట్ టేక్ అలా ఉన్నాను, 2వ టేక్ అలా అన్నారు, 3వ టేక్ డింగ్ ఆయన సార్ చెయ్యి ఉనుకుతుంది సార్, చెయ్యి ఉరకట్లేదు సార్, ఉనికేది కత్తి అని చెప్పేటట్టు. సో ఈ రీమేజ్ ఎన్నిసార్లు పెట్టి. సో దట్స్ వన్ థింగ్. బట్ అందరికీ తగులుతుందండి, ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. అందరికీ తేజకు కూడా బాగా తగిలింది, అండ్ తేజ కూడా రిస్ట్ తగిలింది. ఓకే. ఇదే క్లైమాక్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్లైమాక్స్ చేసేటప్పుడు తేజకి వన్ కేమ్ స్టిక్, నా కత్తి కూడా ఇద్దరు ఫోర్స్ కొట్టినప్పుడు ఇది వెంట్. సో విత్ దట్ పెయిన్ హీ కంటిన్యూడ్ టు ఫినిష్ ద క్లైమాక్స్ అండి. అండ్ సేమ్ థింగ్ ఇక్కడే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫైట్లో డైరెక్టర్ గారు వద్దు ఇది వైరు లేకపోతే ఎన్నైనా పెట్టి చేయిస్తాను, మిమ్మల్ని చేయలేను అది ఇది ఉన్నారు. ఆయన అలా బ్రేక్ వెళ్ళి వచ్చే లోపల ప్రాక్టీస్ చేసేస్తున్నాను రోప్, అది ఒక మనిషి మీద ఎక్కిలా తిరిగి ఇలా రోల్ చేయడం అనమాట. ఇంకా ఆయన ప్రాక్టీస్ చేయడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆయన వచ్చేసి ఉండండి మీకు చేయలేదు, అదేదో కెమెరా ముందే చేసాడు అని చెప్పి దెన్ వీ వెంట ఐ డిడ్ దట్ షార్ట్ ఇన్ సింగిల్ థింగ్ అనమాట. అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. అంటే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ భైరవం కంటే ముందు కదా, దాని సెట్కి వెళ్ళడమే ఫస్ట్ ఫైట్ అదే. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్తోనే మొదలుపెట్టాం షూటింగ్ 3 years బ్యాక్, 2.5 years బ్యాక్. తర్వాత దెన్ నాకు చాలా ఉండింది మైండ్లో. సరే ఐ వాజ్ యూఎఫ్సి ఇవన్నీ నేను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎప్పటికప్పుడు ఐ వాజ్ లెర్నింగ్. బట్ దెన్ మైండ్ అప్పుడు లాగా స్టంట్స్ చేయగలుగుతామా, లైక్ చిన్న గ్యాప్ వచ్చింది, మళ్ళీ అది టైమింగ్ ఉందా, నాకు మనిషిని కదండి, నాకు ఆ ఫీలింగ్స్, నాకు ఆ చిన్న చిన్న డౌట్స్ ఉన్నింది. ఫస్ట్ డే ఉన్నా కూడా సెకండ్ డేకి అగైన్ ఐ గాట్ మై కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే 1-2 చేసేసానో ఓకే టైమింగ్ ఉంది, చాపకి అయితే వచ్చి ఇంకా అనుకుని ఒక దీంట్లో ఫస్ట్ 1-2 days వెళ్ళక ముందు మాత్రమే చాలా నర్వస్, చాలా క్వశ్చన్స్ నా మీద. కెన్ ఐ డూ ఇట్, నా వల్ల అవుతుందా, అదే టైమింగ్ ఉందా, అదే చేయగలుగుతానా అని. బట్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అండ్ ద హోల్ టీమ్, దే టుక్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ మీ అండ్ దే గేవ్ మీ, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్ళే. అండ్ దే కంప్లీట్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ అండి. అంటే ఎలా సార్, అంటే డైరెక్టర్ కాంప్రమైజ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటారా, లేకపోతే మీరు కూడా అంటే ఖచ్చితంగా మీ ఆ షాట్ బాగా వచ్చిందని వచ్చే వరకు మీరు చేస్తూనే ఉంటారా సార్? షాట్లు ఎలా ఉంటుంది మీ అంటే మాకు నచ్చినప్పుడు డైరెక్టర్ గారు ఇంకోటి అని చెప్పేసి వీళ్ళు డెఫినెట్లీ సార్ వీ వాంట్ గో 1 more అండ్ వాంట్ ట్రై 1 more అని చెప్తాం. అండ్ సమ్గా ఆ డైరెక్టర్ ఇది బాగా వచ్చేసింది అన్న దొరికేసింది అంటారు, ఇంకొకసారి అన్నప్పుడు ఓకే చేయి అంటారు. దే వోంట్ స్టాప్, ఎందుకంటే దే ఆల్సో ఇంకేదైనా దొరకచ్చు. అండ్ మేము ఇంకోటి చేసిన తర్వాత దెన్ విల్ మేక్ ఎ డెసిషన్, లేదు అదే బాగుందంటే ఓకే అదే వెళ్ళిపోదాం అండి. సో లైక్ దట్. అండ్ మోస్ట్లీ ఇట్స్ డైరెక్టర్ గారే వెరీ ప్రిసైజ్. అండ్ నా ప్రతి మూమెంట్, ఐబ్రో, కళ్ళు, చూపు దగ్గర నుంచి డైలాగ్ ఎక్కడ లేగాలి, ఎక్కడ దిగాలి, క్యాజువల్గా చెప్పాలా, పట్టి చెప్పాలి, ప్రతిదీ ప్రెసైజ్గా డైరెక్టర్ గారు. ఐ బికమ్ ఏ ఫ్యాన్. అంటే ఒక యాక్టర్గా ఒక మూడు, ఓకే దీన్ని ఇలా చేయాలని, నాలో ఒక యాక్టర్గా నాలో ఏం బెస్ట్ ఉందో అదే పెడుతుంటాను బయటికి. కొత్త ట్రై చేసేదానికి ఎనీ యాక్టర్కి ఉంటుంది అది. ఇంకో కొత్తది ఏదైనా తీసుకొచ్చేదానికి ఇప్పుడు అవసరమా, లేకపోతే ఎందుకు తెలియదు కాబట్టి నాకు అది చేయగలుగుతాననేది నాకు డిస్కవరీ తెలియదు. దట్స్ వై డైరెక్టర్ కమ్స్ ఇన్. నాకు తెలియంది నేను ఓకే ఇలా ఆలోచిస్తే ఇలా చేయగలుగుతానా అనేది హీ టాట్ మీ మెనీ థింగ్స్ అండి. ఐ థింక్ హీజ్ నాకు చంద్రశేఖర్ ఎలియేటి గారి తర్వాత అన్ని టెక్నిక్, అన్ని ఇది ఆభావాలు ఎలాగ ఇది చేయాలని నాకు క్రిస్టల్ క్లియర్గా నేర్పించింది కార్తిక్ ఘట్టమనేని గారండి. ఓకే. అంటే మీకు తేజుకు ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పేసి అన్నది, అవును, అవి లీక్ చేయొచ్చు కదండి. ఇంకంతే నాకు సర్ప్రైజ్ ఇస్తారు. విశ్వ గారు వచ్చి అదిదా సర్ప్రైజ్ వేరే సర్ప్రైజ్ ఇస్తారు.